జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ విద్యా సంవత్సరం గాను ఎన్ని స్కూల్స్ విజిట్ చేశారు? ఈ అకాడమిక్ ఇయర్లో ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ విద్యాశాఖ కార్యదర్శి గారు చాలా చక్కగా ఈ సమ్మర్ హాలిడేస్లో అందరికి కూడా ఉపాధ్యాయులకి కెపాసిటీ బిల్డింగ్కి ట్రైనింగ్స్ నిర్వహించడం జరిగింది. వారి విద్యాశాఖ కార్యదర్శి గారి మార్గదర్శకంలో సమ్మర్లో మనము చాలా వరకు అన్ని హ్యాబిటేషన్స్ తిరిగి టీచర్స్ ట్రైనింగ్స్తో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు, మౌలిక వసతులు, అలాగే క్వాలిఫైడ్ టీచర్లు, జనరల్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ అనుభవము ఇవన్నీ కూడా చెప్పి సమ్మర్లో ఉపాధ్యాయులంతా కూడా బడిబాట కార్యక్రమంలో ప్రతి హ్యాబిటేషన్ తిరిగారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లల ఇళ్ళకు కూడా ఎవరైతే ఆర్థిక స్తోమత లేకుండా ప్రభుత్వ పాఠశాలకి వేరే ఎవరినో చెప్పిన మాటలు నమ్మిపోయారో వాళ్ళందరినీ కూడా ఈ బడిబాట ద్వారా మన ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి అహర్నిశలు ఉపాధ్యాయులు కృషి చేశారు. మనకి ఈ బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదు శాతం కూడా చాలా గణనీయంగా లాస్ట్ ఇయర్ కన్నా గణనీయంగా పెరిగింది. అది మనం గత 6 నెలల నుంచి ఎస్ఎస్సిలో సబ్జెక్ట్ టీచర్స్ బాగా కష్టపడి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ గణనీయంగా పెరిగాయి. దానికి తోడు ప్రైమరీ స్కూళ్ళలో అలాగే మంచి ప్లే గ్రౌండ్ కావచ్చు, మంచి మౌలిక వసతులు బోధించడానికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్సు, ఇక రుచికరమైన మధ్యాహ్న భోజన పథకము, అలాగే గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా పాఠశాల రీఓపెన్ రోజే జూన్ 12 రోజే అందరికి కూడా ఒక జత యూనిఫాము, అలాగే కలర్ఫుల్ ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలు ఇవ్వడము, వర్క్స్ బుక్స్ ఇవ్వడము, నోట్బుక్స్ ఇవ్వడము, పాఠశాల పునఃప్రారంభం రోజే జూన్ 12 రోజే మెగా పీటీఎం తల్లిదండ్రుల మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులన్నది గౌరవ హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులందరూ విశదీకరించడం వల్ల ఈ గ్రామ తల్లిదండ్రులు అందరిలో కూడా ప్రభుత్వ పాఠశాల అంటే ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడంతో పాటు ఈ సమ్మర్లో ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణలు కూడా ఈసారి మన ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ పెంపొందడానికి దోహదపడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వ పాఠశాలను నమ్ముకుని ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారో వాళ్ళందరికీ కూడా మేము పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా తప్పకుండా కృషి చేస్తాము అని తల్లిదండ్రులకి సూచనలు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళకు ఆకర్షితులు అవుతున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఏం చేయబోతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య అంటే ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే డే స్కూల్లో మండల ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ స్కూల్ ప్రైమరీ పాఠశాలలు కావచ్చు, ప్రతి తల్లిదండ్రులు కూడా గురుకుల విద్యను, సేఫ్ అండ్ సెక్యూరిటీ విద్యను కోరుకుంటున్నారు. అందులో భాగంగానే మహబాద్ జిల్లాలో చాలా గురుకులాలు ఉన్నాయి. ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి, జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ చాలా చక్కగా. అందుకే వీళ్ళందరూ క్వాలిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండడం వల్లనే ఈ ఎస్ఎస్సిలో మంచి ఫలితం సాధించాము. ప్రతి 3rd క్లాస్ కాగానే 4th క్లాస్లోకి 5th క్లాస్లోకి రెసిడెన్షియల్ విద్య కోరుకుంటున్న తల్లిదండ్రులు. కాబట్టి ఎంట్రన్స్ మా జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా అందులో పనిచేసే టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్, మంచి మేధావులు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రుల కోరిక మేరకి వాళ్ళకి ఎంట్రన్స్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. తద్వారా గురుకులాల్లో సీట్లు వస్తున్నాయి. వాళ్ళు జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ చదివి మళ్ళీ గవర్నమెంట్ ఏవైతే నిర్వహిస్తుందో రెసిడెన్షియల్ స్కూళ్ళకి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్ నుంచి పోయే శాతం తక్కువ. ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు, కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి పోయిన దాఖలా లేవు. కొన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా ఎల్కేజీ కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పేసి కూడా పేద విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు. అలాంటి స్కూళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉత్తర్వు రావాల్సి ఉంది. ఎక్కడైతే అలాంటి కంప్లైంట్స్ వచ్చాయో గౌరవ ఎంఈఓల ద్వారా మేము ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. ఎవరైతే అధిక ఫీజులు కావచ్చు, లేదంటే పుస్తకాలు దుస్తుల పేరుతో అమ్మడం కావచ్చు, వీటన్నిటికి కూడా అలాంటి వాటి షోకాదులు ఇస్తాం. అవసరమైతే రికగ్నిషన్ కూడా విత్డ్రా చేస్తాం. గత విద్యా సంవత్సరం చూసుకున్నట్టే జిల్లాలో ప్రభుత్వ స్కూల్ నుంచి కూడా అత్యధికంగా మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కువ కూడా జిల్లాలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఎలా చూస్తారు ఈ సంవత్సరం? ఎలా చూస్తారు? గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ
డిప్టీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా జూన్ 2nd రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర దినోత్సవం రోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదివే విద్యార్థిని ఎస్ఎస్సిలో ఎవరైతే 1st, 2nd, 3rd మేనేజ్మెంట్ వైజ్ జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమం అన్ని మేనేజ్మెంట్ వారికి కూడా 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి గౌరవ ఎమ్మెల్యేల గారి సమక్షంలో గౌరవ కలెక్టర్ గారు వారికి వారి తల్లిని కూడా చాలా అభినందించి సత్కరించారు. అలాగే కాన్స్టిట్యున్సీ వారిగా కూడా 1st, 2nd, 3rd మేనేజ్మెంట్ వచ్చిన వాళ్ళకు కూడా పిల్లలకి ప్రోత్సహించి సత్కరించి వాళ్ళకి భవిష్యత్తులో ఏం కోర్సులు తీసుకోవాలన్నది ఇప్పుడు IIIT బాసరా ఉంది. IIIT బాసరా ఈసారి విద్యా సంవత్సరం సుమారుగా 100-150 సీట్లు మన మహబూబాద్ జిల్లాలో ఉన్న SSC టాపర్స్కి వస్తాయి. అలాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అది రాయొచ్చు, TSR చేసి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్లో ఉంది. వీటన్నిటిలో కూడా ఉచితంగా మెరిటోరియస్ పిల్లలకు సీట్లు వస్తాయి. త్వరలో మనము IIIT బాసరా రిజల్ట్స్ కూడా మహబూబాద్లో SSC టాపర్స్కి ఎంతమంది వస్తుంది అది కూడా మనం చూస్తాం. కాబట్టి మనము ఈసారి ప్రభుత్వ పాఠశాలని స్ట్రెంథెన్ చేయడానికి అన్ని చర్యలు గౌరవ కలెక్టర్ గారి సూపర్విజన్లో చాలా చక్కగా అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా పాఠశాలని గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రతి హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు. మంచి శుచికరమైన శానిటేషన్ సౌకర్యాలు కూడా పాఠశాల ప్రారంభం రోజు ముందు రోజే గౌరవ కలెక్టర్ గారు ప్రతి హాస్టల్ని కూడా శానిటేషన్ పర్యవేక్షించేటట్టు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు కూడా జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం రిజల్ట్ లాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ స్కూల్లో అత్యధిక రిజల్ట్ రావడం కోసం ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఎలాంటి మార్పులు చేర్పు చేశారు, ఏం చేయబోతున్నారు? ఈ విద్యా సంవత్సరం గౌరవ కలెక్టర్ గారి సలహా మేరకు సూచనల మేరకు విద్యా సంవత్సరం జూన్ 12th నుంచి 100% అటెండెన్స్ ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులకు మీటింగ్లు పెట్టేసి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ప్రతి స్టూడెంట్ కూడా విద్యార్థి కూడా పాఠశాలకు వచ్చే విధంగా ప్రోత్సహించడం, తద్వారా వచ్చిన పిల్లలకి టీచర్స్ ద్వారా మంచి పాఠ్యాంశాలు బోధించడం, తర్వాత వీక్లీ టెస్టులు పెట్టడము, అలాగే బేస్ లైన్ టెస్ట్ పెట్టడము, రెగ్యులర్గా రివ్యూస్ చేయడము, మానిటరింగ్ చేయడం వల్ల తప్పకుండా గత సంవత్సరం యొక్క రిజల్ట్ని మనం కొనసాగించడానికి శాయశక్తిగా ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా రిజల్ట్స్ మంచి వచ్చే విధంగా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా అన్ని విధాల సౌకర్యాలు కలిగిస్తున్నాం. ప్రభుత్వ స్కూల్లోకి రావాలని చెప్పేసి కూడా డిఓ రవీందర్ రెడ్డి గారు చెప్తున్న కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న బాబు గణేష్.